హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో నా జీవిత పయనం పార్ట్ 5లో హ్యాపీ డేస్ అనే సిరీస్ని ఈరోజు మనం స్టోరీలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రీతి క్లాస్లోకి అడుగుపెట్టగానే అందరూ డోర్ వైపు చూశారు. ప్రీతికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తల దించుకొని నెమ్మదిగా లోపలికి వచ్చి గర్ల్స్ వైపు 3వ బెంచ్లో కూర్చుంది. తనకి ముందు బెంచ్లో 2 అమ్మాయిలు కూర్చున్నారు. తనకు మొదటి పరిచయం అయింది కూడా వాళ్ళ ఇద్దరే. కొన్ని పరిచయాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. కొన్ని పరిచయాలు జీవితంలో మంచి పాఠాలను నేర్పిస్తాయి. కానీ కొంతమంది మన జీవితంలోకి వస్తే మన జీవితమే మారిపోతుంది. ప్రీతి వాళ్ళని పరిచయం చేసుకుంది. ఒక అమ్మాయి పేరు ప్రేమ, మరొక అమ్మాయి పేరు వందన. అందరూ ఒక్కొక్కరుగా క్లాస్లోకి వస్తున్నారు. ఈలోపు వాళ్ళ సార్ క్లాస్లోకి వచ్చారు. అందరినీ కాలేజీ చూపించడానికి తీసుకొని వెళ్ళారు. అందరూ బయటికి వెళ్ళారు. అన్ని బ్రాంచెస్ని వాళ్ళ సార్ చూపిస్తూ ప్రతి దాని గురించి చెప్తూ ఉన్నారు. అందరూ కాలేజీని చూస్తున్నారు. ఆ కాలేజీ ప్రతి ఒక్క విద్యార్థికి మంచి జ్ఞాపకాలని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకోకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళరు. ప్రతి ఒక్కరి మనస్సులో ఎన్నో ఆలోచనలు. ఒకడు మంచిగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. మరొకడు ఎలాగైనా అందరిలో టాప్లో ఉండాలని ఆలోచిస్తాడు. ఇంకొకడు మంచి అమ్మాయిని చూసి ప్రేమించాలి అని ఆలోచిస్తాడు. ఇలా రకరకాలుగా అందరూ ఆలోచిస్తున్నారు. ప్రీతి బాగా చదివి జాబ్ చేసి వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకోవాలని ఆలోచిస్తుంది. ప్రేమ తనకి నిజమైన ప్రేమ ఈ కాలేజీలో దొరకాలి అని ఆలోచిస్తుంది. వందన తనను అన్ని విషయాల్లో అందరూ మెచ్చుకునేలా ఉండాలి అని ఆలోచిస్తుంది. అందరికీ కాలేజీ చూపిస్తూ ఉండగా వాళ్ళ సీనియర్స్ గార్డెన్లో నవ్వుతూ గ్రూప్గా కూర్చోవడం, ఆడుకోవడం, అవన్నీ చూసి వాళ్ళు రాబోయే రోజుల్లో అలాగే స్నేహితులుగా ఉంటూ ఆనందిస్తారు అని అందరూ చాలా సంతోషించారు. కాలేజీ చూపించడం అయిపోగానే అందరూ క్లాస్లోకి వెళ్ళారు. వాళ్ళ సార్ ఒక్కొక్కరిగా అందరినీ క్లాస్కి పరిచయం చేసుకోమన్నారు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు మరియు వాళ్ళ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్తున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చెప్పారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పారు. మరికొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల వ్యాపారాల్లో సహాయం చేయాలని చెప్పారు. అందరూ చెప్పటం అయిపోయాక వాళ్ళ సార్ ఇంకొక ప్రశ్న అందరినీ అడిగారు. ఏంటంటే, మీరు సివిల్ బ్రాంచ్ ఏ తీసుకోవడానికి కారణం ఏంటి అని ఇప్పుడు వచ్చాయి. ఒక్కొక్కరి దగ్గర నుండి వింత వింత సమాధానాలు. ఒకడు కౌన్సిలింగ్లో వచ్చింది అని జాయిన్ అయ్యాను అని చెప్పాడు. ఒకడు నాకు ఇష్టం సార్ సివిల్ అంటే అన్నాడు. ఎందుకురా అని అంటే, సార్ మిగతా బ్రాంచుల్లో కష్టపడాలి, దీంట్లో అయితే ఆడుతూ పాడుతూ పాస్ అయిపోవచ్చు, పెద్ద కష్టపడేది ఏం ఉండదు అని జాయిన్ అయ్యాను అని అన్నాడు. అది విని అందరూ నవ్వారు. మరొకడు నాకు ప్యాషన్ సార్ సివిల్ అంటే అని అన్నాడు. అలా అబ్బాయిలందరూ సమాధానాలు చెప్పారు. అమ్మాయిల దగ్గరికి వచ్చింది అదే ప్రశ్న. మరి వీళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్పారు అని అందరూ
వాళ్ళ వైపే చూస్తున్నారు. అప్పుడే లేచింది ఒక అమ్మాయి. పేరు వైష్ణవి. తను చాలా అల్లరి అమ్మాయి. అందరినీ కలుపుకుంటుంది. అందరితో బాగా మాట్లాడుతుంది. తాను చెప్పిన సమాధానం విని అందరూ నవ్వుకున్నారు. తాను చెప్పిన సమాధానం ఏంటంటే, "ఏం లేదు సార్. మా అమ్మాయిలు చదివినా పెద్ద చేసేదేం ఉండదు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప, మేము ఇంటర్ చదివిన వాళ్ళం అనుకో, బీటెక్ వాడినో, డిగ్రీ వాడినో ఇచ్చి పెళ్లి చేస్తారు. అదే బీటెక్ చదివామనుకో, మాకంటే ఎక్కువ చదివిన వాడిని అంటే పీజీ అంటే పీజీ చేసిన వాడినో, అంతకంటే ఎక్కువ చదివిన వాడినో ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మా జీవితాలు కొంచెం బాగుంటాయి కదా" అని అనింది. అది విని వాళ్ళ సార్ షాక్ అయ్యాడు. తర్వాత తేరుకొని, "అవునా అమ్మా! మరి అలాంటప్పుడు సివిల్‌లోనే ఎందుకు జాయిన్ అయ్యావమ్మా" అని అడిగితే, "అదో పెద్ద కథ సార్" అని అనింది. వైష్ణవి, "పర్లేదు చెప్పు వింటాము" అని అన్నారు వాళ్ళ సార్. "ఏం లేదు సార్, నాకు ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచెస్ అంటే ఇష్టం. ఎందుకంటే చక్కగా ఏసీలో కూర్చోవచ్చు, మంచిగా కంప్యూటర్ ముందు కూర్చోవచ్చు" అని. కానీ నాకు తెలిసిన సీనియర్స్ చెప్పారు, అది చాలా కష్టం. అందులో సి లాంగ్వేజ్ అని ఏవేవో ఉంటాయంటగా. అవి మన వల్ల కాదులే అనుకున్నా. సరే త్రిబుల్ ఈలో జాయిన్ అవుదాం అనుకున్నా. ఆ కనెక్షన్స్ కరెంట్‌తో షాక్ కొట్టి పోతానేమో అని జాయిన్ అవ్వలేదు. ఇం ఇంకా ఎంఈసీహెచ్ అంటారా? అమ్మాయిలు ఎక్కువ ఉండరు. పైగా ఆ మెషిన్స్‌తో ఎవరు పని చేస్తారులే అని జాయిన్ అవ్వలా. ఇంకా మిగిలింది సివిల్. అందరూ బాగా సులభంగా ఉంటది అని చెప్పారు. అందుకే జాయిన్ అయ్యాను సార్ అని అనింది. వాళ్ళ సార్ అంటే అన్ని బ్రాంచెస్ గురించి ఆరా తీసి జాయిన్ అయ్యావు అన్నమాట. "సరే కూర్చో. సరే కూర్చో అమ్మా" అని అన్నారు. "ఇవి ఇక్కడితో ఆపేద్దాంలే. మిగతావి రేపు తెలుసుకుంటాలే. ఇంక ఇంటికి వెళ్ళండి. రేపటి నుంచి క్లాసులు మొదలు పెడతారు" అని అందర్నీ పంపించేశారు. వైష్ణవి చిలిపితనం ప్రీతికి బాగా నచ్చింది. తనని కూడా ప్రీతి పరిచయం చేసుకుంది. మొదటి రోజు ముగ్గురు స్నేహితులయ్యారు. చక్కగా నలుగురు బస్సుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రోజు మరలా క్లాస్‌కి వచ్చారు. ప్రీతి, వైష్ణవి, ప్రేమ ఒక బెంచ్, వందన ఒక్కటే ఒక బెంచ్. వందన పక్కన మరో ఇద్దరు కొత్తగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళ పేర్లు వినీత మరియు ప్రణవి. వీళ్ళ ఆరుగురు మంచి స్నేహితులయ్యారు. మరి గ్రూప్‌లో అందరూ అమ్మాయిలే ఉంటే బాగోదుగా. పైగా సివిల్ బ్రాంచ్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ. అప్పుడే పరిచయమయ్యారు అభి, విక్రమ్, తేజ్. అభికి వైష్ణవి మొదటి రోజు చెప్పిన సమాధానాలకే పడిపోయాడు. వైష్ణవి అభికి బాగా నచ్చింది. తనని ప్రేమించాలనుకున్నాడు. అలా తనకి దగ్గరవ్వడానికి అందరిని పరిచయం చేసుకున్నాడు. విక్రమ్ అంటే వినీతకి ఇష్టం. వినీత వాళ్ళ విక్రమ్‌ని వీళ్ళందరూ పరిచయం చేసుకున్నారు. తేజ్‌కి ప్రీతిని మొదట చూడగానే నచ్చుతుంది. తన కోసం వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అవుతాడు. ఇలా వీళ్ళ 9 మంది ఒక బ్యాచ్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా 9 మంది కలిసి వెళ్ళి వచ్చేవారు. మరి వీళ్ళ ముగ్గురు ప్రేమలు 4 సంవత్సరాల్లో ఫలిస్తాయా? లేక విఫలమవుతాయో తరువాతి భాగాల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని
ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.